అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 27వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. వచ్చిన 10 రోజులకే తాత మనవళ్ళు ఇద్దరిలోనూ చాలా మార్పులు వచ్చాయి. రాఘవేంద్ర భూపతికి కాలు చెయ్యి కదిలి అటూ ఇటూ కదపగలుగుతున్నారు. కంఠం కూడా గరగరలాడుతూ ఉన్నట్టుగా దగ్గు వస్తూ గుసగుసగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతి కష్టం మీద కొంచెం చిన్నగా రహస్యం చెప్తున్నట్టుగా పలుకుతోంది. దిండుకి జారబడి కూర్చోగలుగుతున్నారు. రాధ సేవలో ఆయన కన్న తల్లిని దర్శిస్తూ ఉన్నారు. భాషాతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన్ని అలా చూస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్కి 1000 మహాసామ్రాజ్యాలను పొందినంత సంభ్రమంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ని కూడా స్వర్ణ కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండి శుశ్రూషలన్నీ చేస్తూ ఉంది. అలా చేయటం రాధని చూసి నేర్చుకుందామే. రాధ ఆమె దృష్టిలో దేవతామూర్తిలా దర్శనాన్నిస్తోంది. రాధ వల్లే తన భర్త మళ్ళీ తనకు దక్కాడని గాఢంగా నమ్ముతోంది. భూపాల భూపతి రావటం నచ్చకపోయినా తెచ్చుకోలు చిరునవ్వుతో పలకరించారు ఆనందభూపతి. ఆయనకే కాదు, ఎవరికి ఆయన వల్ల రాధకు జరిగినటువంటి అవమానం సంగతి తెలియదు. రాధ అసలు ఆ విషయాన్ని ఎత్తలేదు. తన గుండెల్లోనే సమాధిని చేసుకుంది. ఎలా ఉన్నారు బావగారు? స్వర్ణెక్కడా? విజ్జి రాధ కోసమని కృష్ణ కోసమని మా ప్రాణాలు తీస్తూ ఉంటే తీసుకుని వచ్చాను అన్నాడు రాధ కోసం కళ్ళతోనే చుట్టూ గాలిస్తూ భూపాల భూపతి. విజ్జి తాతగారి దగ్గరకు వెళ్ళి పిన్ని అని వెక్కుతూ ఏడుపు మొదలెట్టింది. రాధా, విజ్జి వచ్చిందమ్మా, నీకోసమని ఏడుస్తోంది తల్లి అని పిలిచారు మనవరాల్ని ఊరడించడానికి ప్రయత్నం చేస్తూ ఆనందభూపతి. వస్తున్నాను మావయ్య అంటూ రాధకంఠ వినిపించింది. తర్వాత జ్యూసు గ్లాసుతోటి ప్రత్యక్షమైంది. రాధని చూడగానే తారకల్లా మెరిసే కళ్ళతోటి పిన్ని అంటూ ఒక్క పరుగులో వచ్చి రాధికను చుట్టుకుపోయింది సంభ్రమంగా విజ్జి. నువ్వా? నిన్నెవరు తీసుకుని వచ్చారు? ఏమైంది చిట్టి తల్లి, ఎలా ఉన్నావు? ఆయి తగ్గిందా అంది గబాలను ఎత్తుకుని జ్యూసు ఆనందభూపతికి ఇస్తూ. అప్పుడు చూసింది భూపాల భూపతిని. నేనే తీసుకుని వచ్చాను తల్లి, నీకోసమని. అది పేచీ పెట్టి ఏడుస్తూ ఉంటే మళ్ళీ దాని ఆరోగ్యం మొదటకు వస్తుందేమోనని భయం వేసింది అన్నాడు భూపాల భూపతి. ఆయన కంఠంలోనూ ముఖంలోనూ కళ్ళల్లోనూ ఆప్యాయత, అభిమానం, అనురాగం స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. మీరా పెదనాన్నగారు ఎప్పుడొచ్చారు అంది చేతులు జోడించి ఆయన్ని కొత్తగా చూస్తూ. ఆ అప్రాచుడు అరెస్ట్ అయిన రోజునే వచ్చాను తల్లి. నాతో పద్మను విజ్జిని కూడా తీసుకుని వచ్చేశాను. మీకోసమని ఈ పిల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటే గానీ నాకు జ్ఞానోదయం కలగలేదు. పద్మతో పాటు నేను మూర్ఖంగా ఆలోచించి ఎంత పాపాన్ని చేసుకున్నానో నాకు ఇప్పటికి కానీ అర్థం కాలేదు తల్లి. నీ తండ్రి లాంటి వాణ్ణి. నా తప్పులన్నీ మనస్ఫూర్తిగా క్షమించు రాధా అన్నారు ఆయన చేతులను జోడిస్తూ. అదంతా ఒక పీడకలగా మర్చిపోండి పెదనాన్నగారు. వస్తా, మీకు కాఫీని పంపిస్తాను అనేసి విజ్జిని అనునయిస్తూ వచ్చేసింది. భూపాల భూపతిలో ఏదో పెద్ద మార్పు స్పష్టంగా చూసింది రాధ. భూపాల భూపతి భావగర్భితంగా తన తప్పుకు క్షమాపణ కోరటం ఆనందభూపతిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. కానీ ఆయన ఆంతర్యం స్వర్ణకి నిజం తెలిసిపోతుందేమో అనే భయం ఆవహించడంతో దాన్ని అంతగా పట్టించుకోక స్వర్ణ సంగతి క్లుప్తంగా భూపాల భూపతికి తెలియజేసి తను స్వర్ణను రాజేంద్ర ప్రసాద్తో కలిపేంత వరకు ఇంటికి వెళ్ళననే విషయాన్ని తెలియజేసి ఆ సంగతి కనకాంబిక, పద్మాంబికలకు అర్థమయ్యేలా చెప్పి మరీ వెళ్ళమని కోరారు భూపాల భూపతిని. ఆయన అదంతా విని సంతోషంగా అంగీకరించాడు వెళ్ళటానికి లేస్తూ. స్వర్ణ రాజేంద్ర ప్రసాదులను పలకరించాలని భూపాల భూపతి వెళ్ళపోతూ రాధ విజ్జిని ఎత్తుకుని పెరట్లో తిప్పుతూ అన్నం తినిపెట్టించడాలని చూశాక అంతకంటే మంచి అవకాశం రాదని రాధని అటు నుంచి దగ్గరకు వెళ్ళి అమ్మా రాధ అని పిలిచాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ధైర్యం చేస్తూ. చెప్పండి పెదనాన్నగారు, నాతో ఏదైనా మాట్లాడాలా అంది నిదానంగానే చూస్తూ నిర్భయంగా. ఆడపిల్లని కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే పుట్టిన ఒక ప్రాణిలాగా భావించి దురహంకారంతో కామంతో
నా అంతటి వాడు లేడనే గర్వంతో కళ్ళు మూసుకుపోయి నీ పట్ల సంకుచితంగా ప్రవర్తించిన నా తప్పిదాన్ని మనస్ఫూర్తిగా క్షమించు తల్లి అంటూ హఠాత్తుగా వంగి రాధిక కాళ్లను పట్టుకున్నాడు, పశ్చాత్తాపంతో ప్రజ్వరిల్లే నేత్రాలతోటి కన్నీరును కారుస్తూ. అరరే పెదనాన్నగారు, ఏం పనది? లేవండి, మీరు నాకు పితృతుల్యులు. నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి? ఎవరైనా చూస్తే రహస్యం కాస్త రచ్చకెక్కుతుంది. నేను దాన్ని ఎప్పుడో నా గుండెల్లో సమాధిని చేసేశాను. మీరు కూడా ఏమీ జరగనంత మామూలుగా ఉండండి. ఇది ఏమాత్రం కృష్ణకు తెలిసినా లేనిపోని రాద్ధాంతం జరుగుతుంది. మీ భయం ఏమిటో నాకు తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా మీకు అక్కయ్యకు ఎలాంటి ప్రమాదమూ రానియను. నన్ను నమ్మి నిశ్చింతగా వెళ్ళిరండి అంది రాధిక గంభీరంగానే చూస్తూ. నేను చెప్పకుండానే నా అంతర్యాన్ని గ్రహించి వరమిచ్చినటువంటి దేవతవు తల్లి, నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇన్నాళ్ళు పద్మ ఒక్కతే నా కూతురు అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ దైవం ప్రసాదించినటువంటి కూతురువమ్మ, చిన్న కూతురివి. నీ ఆధారాభిమానాలకు సదా గుర్తుంచుకుంటాను. కరుడు కట్టినటువంటి నా కసాయి హృదయాన్ని కరిగించినటువంటి కరుణామూర్తివి. నీకు నా జోహాలు చెప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేను. వెళ్ళొస్తాను అన్నాడు ఆయన లేచి సెలవు కోరుతూ వృద్ధపూరిత స్వరంతో. ఆయన వెనకనే వచ్చి గుమ్మాన్ని చాటు చేసుకుని నిలబడిన ఆనంద భూపతి కనుబొమ్మలు ముడిపడాడు. భూపాల భూపతి కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఆనంద భూపతి గమనించారని తెలియదు. ఎలా వచ్చాడో అలాగే ఇంటికి వెళ్ళి ఆ విషయం అంతా పద్మ కనకాంబికలకు చెబుతుండగా శ్రీనివాస్ కూడా విన్నాడు. వెంటనే భార్యకి కృష్ణ చైతన్యకు కూడా విషయాన్ని చెప్పాడు. రాతని అపార్థం చేసుకున్న పూర్ణాంబిక విభ్రాంతురాలైంది. ఏమీ జరగనంత మామూలుగా వెళ్ళి ఆ రాత్రి ఇంట్లో ఆగిపోయినటువంటి భర్త పక్కలో దూరి గట్టిగా వాటేసుకుంది పద్మాంబిక. ఆ తరుణం కోసమనే ఆ రాత్రి కావాలని తన మందిరంలో ఆగిపోయినటువంటి కృష్ణ చైతన్య నొసలు ముడివేసి మరీ చూశాడు భార్యని. బుద్ధి బుద్ధి, అలా చూడకండి కృష్ణ, నేను చేసినది తప్పే. మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలనే ఆశతోటి చేస్తున్నటువంటి పొరపాట్లు ఇవి. మీరు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు అంది ఏడుపు తరవాయిగా. నేను క్షమించాలంటే నువ్వు నాకు నిజాన్ని చెప్పాలి అన్నాడు తర్జనీని చూపిస్తూ ఆమెను దూరంగా నెట్టేస్తూ. నిజమా? ఏ నిజం? అర్థం కాక నొసలు ముడివేసింది. రాధ మీ ఇంటికి వచ్చాక ఏం జరిగింది? తీక్షణంగా చూశాడు. కృష్ణ, పద్మ భయభ్రాంతురాలే అయ్యింది. చెప్పు, ఏం జరిగింది? ఆమెను శల్యపరీక్ష చేస్తున్నట్టుగా ఉన్నాయి అతని చూపులు. ఆమడ దూరంలో నిలబెట్టుస్తున్నాయి ఆమెను అవి. నీ ముద్దుల ప్రేయసి చెప్పిందా? తెలిసినా తెలియనట్టుగానే అడిగిందామె. లేదు, చెప్పలేదు. ఆమె చెప్పదు కూడా. కారణం తెలిస్తే నేను నిన్ను ఏలుకుంటానో లేదోనని. నిన్ను మీ నాన్నని. అతని మాటలు పూర్తి కాకుండానే పెదవులను మూసి ఆపేస్తూ మీరు మా నాన్నని ఏమీ చేయనని మాట ఇస్తే అంతా చెప్పేస్తాను అంది చెయ్యి చాపుతూ భయాందోళనతోటి వణికే స్వరంతో కలవరంగా పద్మాంబిక. ఆ ఉద్దేశమే ఉంటే నిన్ను అడగటం దేనికి? ఈ పాటికి మీ నాన్న శవంగా మారిపోయి ఉండేవాడు కదా. నాకు కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. ఆ కోపం రాకుండా నువ్వు చెప్పేస్తే నీకు ఆయనకు కూడా మంచిది అన్నాడు వెనక్కి వాలి పడుకుంటూ. అతనికి తండ్రి తను చూసింది ఫోన్ చేసి చెప్తే శ్రీనివాస్ తను విన్న విషయాన్ని వివరించాడు. పద్మాంబిక ఇంకేమీ దాచలేక అంతా చెప్పేసి బావురమంది. ఆమెని దగ్గరకు తీసుకుని ఊరడిస్తూ, చూసావా, రాధిక ఔదార్యం, సంస్కారం, మానవత్వం, నీ శ్రేయస్సుని కాంక్షించే ఔన్నత్యం, స్వార్థం అనే అక్షరాలు మర్చిపోయి చూస్తేనే కానీ రాధిక ఆంతర్యం ఏమిటో నీకు అర్థం కాదు. నీకంటే నాకంటే కూడా అది వయసులో చాలా చిన్నపిల్ల. కానీ దాని హృదయ వైశాల్యం, విశిష్ట వ్యక్తిత్వం గమనిస్తున్న కొద్దీ ముచ్చటేస్తుంది అన్నాడు అనురాగం తొణికిసలాడే స్వరంతో కృష్ణ చైతన్య. పద్మాంబికకు అది నిజమే అనిపించింది. కానీ భర్త కంఠంలో ధ్వనించే ప్రేమానురాగాలు వినగానే ఈర్ష్య అసూయలతోటి ఆమె హృదయం భగ్గుమంది. ఆనందభూపతి మాటల్లో రాధికకు ఆ రోజు ఏం జరిగిందో తెలిసింది. విజ్జీని బతికించాలనే ఆరాటంతో జ్ఞానాంబికాదేవి ఇచ్చినటువంటి కుంకుమతో రాధిక సూర్యంకారులో గోపాలపురం బయలుదేరుతూ ఆనందభూపతికి మెసేజ్ పంపించింది. అది చూడగానే ఆయన కొడుక్కి బెంగుళూరు ఫోన్ చేసి చెప్పారు. రాధిక కారు దగ్గరకు రాగానే తను డ్రైవ్ చేయడానికి లోపలికి వెళ్ళబోతూ ఎవరో రాధని నోరు నొక్కి ఎత్తుకెళ్ళడం చూసి గబాలన లేచి రాబోతూ ఉండగా ఎవరో తన తల మీద కొట్టి స్పృహ తప్పించడం,
తెలివి రాగానే ఆ సంగతి ఆనంద భూపతికి ఫోన్ చేసి చెప్పేశాడు సూర్యం. ఆ తర్వాత తెల్లవాళ్ళు రాధిక కోసమని వెతికి ఏడుపు మొహంతోటి ఇంటికి వచ్చి జరిగింది చెప్పాడు. రాధని ఎవరో కిడ్నాప్ చేశారని సూర్యం చెప్పగానే కొడుక్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పేశారు ఆనంద భూపతి. తను హెలికాప్టర్లో బయలుదేరి వస్తున్నానని గాబరా పడవద్దు అని తండ్రికి ఫోన్ చేసి కృష్ణ బయలుదేరుతూ ఉండగా రాధిక ఫోన్ కాల్ అందింది. వస్తూనే అతను ఐజీ ఆఫ్ పోలీస్ని కలుసుకుని జరిగింది చెప్పి నకిలీ రాజేంద్ర ప్రసాద్ను అరెస్ట్ చేయించాడు. ఆ సంగతులని ఆనంద భూపతి వల్ల వింది రాధిక. వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుతూ సాగిపోయింది పాల్గొనం. నెల 15 రోజులు గడిచిపోయే కాల ప్రవాహంలో అనేక రకాల మార్పులు జరుగుతూ వాటిలో మొదటిది సుదర్శనం సుచిత్ర ధనుంజయ్ ఇంట్లో ఉంటున్నటువంటి సంగతి తెలియక చాలాసార్లు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మొగుడు ఇల్లు మర్చిపోయి ఎవరితో తిరుగుతున్నావు అని ప్రశ్నలు వేసి వేధిస్తూ ఉంటే మొదట కృష్ణ చైతన్య అజ్ఞాతంగా ఓ పేషెంట్కి వైద్యం చేయిస్తున్నాడని, అందువల్ల రావటం కుదరటం లేదని, అతను కోలుకునేంత వరకు రానని చెప్పింది. తర్వాత సుదర్శనం అనుమానం ప్రారంభించడంతో రాను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసింది. అయితే నాకు డైవర్స్ ఇచ్చేయమని, మేనమామ కూతుర్ని చేసుకుంటానని, నా ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తానని, తమ్ముడు కొడుకుని దత్తత చేసుకుంటానని బెదిరించాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పింది. ఎందుకంటే ఆవిడకి అప్పటికే అనుమానం వచ్చింది మెన్సెస్ రావటం లేదని. ధనుంజయ్ ఇంట్లో పేషెంట్ సంరక్షణలో తను మర్చిపోయి స్నానం చేస్తూ ఉన్నప్పుడు తన శరీరంలో వస్తున్న మార్పులు హఠాత్తుగా చూసుకుని ధనుంజయ్ని ఏకాంతంగా కలిసి నిలదీసింది ఓ రాత్రి. ఆయన అందంగా నవ్వాడు. తర్వాత కృష్ణ చైతన్య సలహా అమల్లో పెట్టానని నిర్భయంగానే చెప్పేశాడు. సుచిత్ర కూతురు పిల్లల్ని ఎత్తుకోవలసిన సమయంలో తను పిల్లల్ని కంటవా అని చాలా సిగ్గుపడిపోయింది. ధనుంజయ్ తల్లి మంగమ్మ గారు తనకి మనవడు, రాధకి తమ్ముడు, ఆ ఇంటికి వారసుడు కావాలని పట్టుపట్టింది. ఆనంద భూపతి కూడా బలపరచటంతో లోకాన్ని సమాజాన్ని ఎదిరించటానికే నిశ్చయించుకుందామే. అందుకే సుదర్శనానికి ఆ విధంగా జవాబునిచ్చింది. ఇక రెండోది, రాఘవేంద్ర భూపతి వెనకనే పర్సనల్ సెక్రటరీగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన రమణమూర్తి దృష్టి భానుమతి మీద పడింది. ఆయనకు 2 ఆడపిల్లలు హాస్టల్లో చదువుకుంటూ ఉన్నారు. ప్రమీల, ప్రసూద. భార్య కలరాతోటి పోయింది. 3 ఏళ్లుగా కన్నపిల్లల్ని అన్యాయం చెయ్యలేక మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కోరికను మనస్సులో ఉన్నా కూడా 40 ఏళ్ళు వస్తూ ఉంటే పిల్లనెవరిస్తారని నిరాశ చేసుకున్నటువంటి ఆయనకి 30 ఏళ్ల వయసుతో వితంతువుగా మారి కనిపిస్తూ ఉన్న భానుమతిని చూడగానే మనస్సు రెపరెపలాడింది. ధనుంజయ్కి తెలిసిన, ఆనంద భూపతికి తెలిసిన, రాఘవేంద్ర భూపతికి తెలిసిన ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుందేమో అనే భయంతో ఆపేస్తూ ఉండగా ఆయనకు రాధిక అవతరించిన అదృష్ట దేవతలా కనిపించింది. అందుకే ధైర్యం చేసి విజ్జి చేత ఓ లెటర్ని పంపించాడు రాధికకి. రమణమూర్తి రాఘవేంద్ర భూపతి తాలూకు ఆస్తి, ఐశ్వర్యం, ఎస్టేటు అన్నీ సంరక్షిస్తూ మంచి పేరు, గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నాడు. రాఘవేంద్ర భూపతి దగ్గర 5,000 కోట్ల ఆస్తి ఆయనది. ఆయన దగ్గర ఉన్నటువంటి దేవీ విగ్రహానికి 25,000 కోట్ల ఖరీదు. ఆ విగ్రహంలో పొదిగినటువంటి బంగారం కంటే వజ్రాలకే ఎక్కువ విలువ. నకిలీ రాజేంద్ర ప్రసాద్ వచ్చేంత వరకు నిజాయితీగా విశ్వాసంగా సేవ చేసినటువంటి మూర్తి ఆ విషయాన్ని గ్రహించగానే రాఘవేంద్ర భూపతికి చెప్పి చేతులు ఎత్తేశాడు. అప్పుడు ఆ దేవి విగ్రహాన్ని ఆయన మాయం చేశాడు. అందుకే అది ఎక్కడుందో చెప్పమని ఆ తాత మనవల్ని ఇద్దరినీ కూడా చిత్రహింసల్ని పెట్టాడు నకిలీ రాజేంద్ర ప్రసాద్. రాఘవేంద్ర భూపతి మూర్తి నిజాయితీ, సామర్థ్యం, కార్యదక్షత రాధికకు చాలాసార్లు చెప్పారు అతన్ని ప్రస్తుతిస్తూ. ఆయనకి కంఠం వచ్చింది. ఎక్కువ సమయం మాట్లాడాడు కానీ 5-10 నిమిషాలు అయ్యేసరికి దగ్గు, ఆయాసం వచ్చేస్తూ ఉంటాయి. మాట్లాడినా నడిచినా తర్వాత 1 గంట వరకు బాధపడుతున్నారు. క్రమేణా తగ్గిపోతుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుకనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్కి నయం కాగానే అతన్ని తీసుకుని ఎస్టేట్ అంతా తిప్పి మూలపడిపోయినటువంటి బిజినెస్ గురించి క్షుణ్ణంగా చెప్పి యావదాస్తి, ఐశ్వర్యం అంతా జాగ్రత్తగా అప్పగించాడు. అతని నిజాయితీ, విశ్వాసం, స్వామి భక్తి రాజేంద్ర ప్రసాద్కు కూడా చాలా నచ్చింది. తాతగారితోటి మాట్లాడి అతని జీతం 50,000 చేశాడు. అంత క్రితం వరకు 25,000.
ఒక్కసారిగా 50,000 అందుకోగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడాయన. ఈ విషయాలన్నీ తాత మాటల ద్వారా రాధకి తెలుస్తూ ఉన్నాయి. విజ్జి తెచ్చిచ్చినటువంటి ఉత్తరం రాధాకృష్ణలు ఇద్దరూ కూడా చదివారు. చిరంజీవి సౌభాగ్యవతి రాధాదేవిని పుత్రపౌత్రాభివృద్ధిగా ఆశీర్వదిస్తూ మూర్తి అంకుల్ వ్రాయన్ విన్నపం. నాకు భార్య పోయి 3 ఏళ్ళయింది. ఆడపిల్లల కోసమని పెళ్లి చేసుకోవాలనే కోరికను ఇంతకాలం నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు మీ మేనత్త భానుమతిని చూశాక మళ్ళీ నాలో ఆశలు రేకెత్తుతున్నాయి. మీకు మీ నాన్నగారికి ఇష్టమైనట్లయితే నేను ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకాలం నేను కష్టపడి నా 2 ఆడపిల్లలను చదివిస్తూ ఇద్దరికి చెరో 5 లక్షలు జాగ్రత్త చేశాను. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నా ఇల్లాలు లేనప్పుడు ఇల్లెందుకులే అని అద్దె కొంపలోనే బతికేస్తున్నాను. ఇప్పుడు నా జీతం 50,000కు పెరిగింది. ఇన్నాళ్ళు నా పిల్లల కోసమని బతికాను. వాళ్ళిద్దరికీ 18 ఏళ్ళు వచ్చాయి. 2 కవల పిల్లలు. ఇప్పుడు వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి నేను కూడా చేసుకుని ఓ కొడుకుని కనాలని ఆశగా ఉంది. నా కోరిక లోకవిరుద్ధం కాదనే ధైర్యాన్ని చేసి నాకు మళ్ళీ భార్యా సంసారం ప్రసాదించమని కొండంత ఆశతోటి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గ్రహించగలరు. ఇట్లు రమణమూర్తి. మళ్ళీ అలాగే విజ్జి చేత రాఘవేంద్ర భూపతి గదికి రమ్మనమని మూర్తికి కబురు పెట్టి ధనుంజయిని ఆనంద భూపతిని సమావేశపరిచాడు కృష్ణ చైతన్య. ఆ 2 వచ్చాక ఆ లెటర్ని ఇచ్చాడు రాధిక ఆదేశంతో. ఆనంద భూపతి రాఘవేంద్ర భూపతి కూడా హర్షం వ్యక్తం చేస్తే ధనుంజయి పరమానంద భరితుడైపోయి చెల్లెల్ని పిలిచి ఆ విషయాన్ని అడిగాడు. ఆవిడ భయంగా చూస్తూ ఒక రకంగా కలవరపడుతూ నీ ఇష్టం అన్నయ్య అంది. వృద్ధులైన తాత నానమ్మలను రాధిక ఒప్పించింది. ఓ విధంగా అయిష్టంగానే అంగీకరించారు ఆ 2. తమకి సేవ చేసే కూతురు దూరం అవుతోంది అని. వితంతు వివాహం ఏమిటని సంఘం ఏమంటుందో అనే భయంతోనూ వాళ్ళ అనుమానాలను ధనుంజయి కొట్టి పారేశాడు. ఆ సేవ నేనే చేస్తానని ఆయన్ని వారించి వృద్ధ దంపతులకు 2 పనివాళ్లను నియమించాడు కృష్ణ చైతన్య. ముందు మీరు పెళ్లి చేసుకుని తరువాత ఆడపిల్లలకు కన్యాధార పోయండి. నా దగ్గర పెళ్లి కావలసిన మగపిల్లలు చాలామందే ఉన్నారు. గోకుల్ ప్రతాప్ ముఖ్యంగా. మీ పెళ్లికి వాళ్ళను పిలుస్తాను. మీ అమ్మాయిలకు ఎవరు కావాలో ఎంచుకోమనండి అన్నాడు కృష్ణ చైతన్య. అయితే వీళ్లకు ముందు పెళ్లి ఏర్పాట్లను చేసేయండి బావగారు. నేను మీ చెల్లాయి వెళ్ళేసరికి మా ఇంట్లో ఆడతోడుంటుంది అన్నాడు రాజేంద్ర ప్రసాద్. తను పెళ్ళి సంగతి అతనికి మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. రాధా ఇలారా అని పిలిచి ఇంటి తాళాలు ఆమె చేతికిస్తూ, నాకు తల్లివైనా నా కొడుక్కి చెల్లివైనా మా 2 పాలిట కల్పవల్లివైనా అంతా నువ్వే తల్లి. ముందు కృష్ణతో పాటు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి గృహప్రవేశానికి ఏర్పాట్లు అవి చెయ్యి. నీ వెంట పెళ్లి చేసుకుని భానుమతి మూర్తి 2 వచ్చి నీకు సహాయంగా ఉంటారు. ఆ ఇల్లు సీలు తీయించి పనివాళ్లను పిలిచి మళ్ళీ పునరావాసయోగ్యంగా మార్చండి అని ఆదేశించి ఆనందభూపతి వైపు తిరిగి, నా మనవడి పెళ్ళి నేను చూడలేదు. నా చివరి కోరిక అదే. దయచేసి ముందు నా మనవడు రాజేంద్ర ప్రసాద్కి మీ అమ్మాయి సువర్ణను ఇచ్చి పెళ్లి జరిపించి సతీపతుల చేత గృహప్రవేశం చేయించండి రాజావారు అన్నారు కన్నుగీడుతూ. రాఘవేంద్ర భూపతి కనుచేవల నుంచి స్వర్ణను చూపిస్తూ, తప్పకుండా ఇప్పుడే మా సిద్ధాంతిగాన్ని పిలిచి ముహూర్తాన్ని పెట్టిస్తాను అన్నారు ఆనంద భూపతి ఫోన్ వైపుకి వెళుతూ. గుండెల మీద రాజేంద్ర ప్రసాద్ ఫోటో పెట్టుకుని రెప్పవాల్చకుండా అతన్నే కన్నార్పకుండా చూస్తూ ఉన్న స్వర్ణ గదిలోనికి అన్నగారు రావటం చూడలేదు. అతని వెనకే రాధ కూడా వచ్చింది. స్వర్ణ, ఏమిటంత తదేకంగా చూస్తున్నావు అన్నాడు తల మీద చేయి వేస్తూ కృష్ణ చైతన్య చిరునవ్వుతో ఆమెను వాస్తవంలోనికి లాక్కుని వస్తూ. అబ్బే ఏమీ లేదన్నయ్య అంది గబాల్న ఫోటో దిండు కింద పెడుతూ. చూశానులే, కొత్త పెళ్లి కూతురులాగా బావగాని అలా చూస్తూ ఉంటావేంటమ్మా, ఎరగనివాడు ఏమైనానా అన్నాడు బుగ్గ గిల్లుతూ చెల్లెల్ని. నిజంగానే అన్నయ్య, ఈయన ఇదివరకటి మనిషేనా అనిపిస్తోంది అంది స్వర్ణ శంకాకుల మానసంతో. ఆమె కళ్ళల్లో ఆ శంక స్పష్టంగా కదిలింది. అదేంటి స్వర్ణ అన్నాడు లోలోని కంగారుని కప్పిపుచ్చుకుంటూ. ఆ మాట వినగానే రాధ గుమ్మంలోనే ఆగిపోయింది కొట్టుకునే గుండెలతో. ఈయన మాటలు, చూపులు, చేతలు, ప్రవర్తన, అసలు క్యారెక్టరే చాలా వేరుగా అనిపిస్తోందన్నయ్య. లోపల దాచలేని దానిలా కళ్ళ వెంట నీళ్లతోటి తన సందేహాలు బయటపెట్టేస్తూ అడిగింది స్వర్ణ. అవునా, చిత్రంగా ఉంది. అతనిలో కొత్తదనం నీకేం కనిపించింది అన్నాడు విడ్డూరంగా మొహం పెట్టి నవ్వుతాలుగా తేల్చేయాలని. నేను నవ్వుతాలుగా చెప్పటం లేదన్నయ్య,
సీరియస్గానే చెప్తున్నాను అంది. అయితే అదేమిటో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు మరి అన్నాడు ఆమె పక్కన కూర్చుంటూ, చెల్లెని ఏ విధంగా నవ్వించాలా అని మదన పడిపోతూ. ఇది వరకు ఎప్పుడూ కవిత్వం చెప్పేవారు కాదు, ఇప్పుడు నన్ను వర్ణిస్తున్నారు. మంచం మీద ఆ సుఖానికి తప్ప నాకు మనస్సు, ఆలోచనలు, ఇష్టాలు, ఆశలు, అభిరుచులు ఉన్నాయనే సంగతే పట్టనటువంటి మనిషి నీకు ఏ రంగు ఇష్టం, ఏ కళలు ఇష్టం, ఏ రుచులు ఇష్టం, ఏ దేవుడు అంటే ఇష్టం, ఎక్కువగా ఎవరిని ఇష్టపడతావు అని ప్రశ్నిస్తున్నారు. క్షణం కనపడకపోతే తల్లడిల్లిపోతున్నారు. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నారు. కాస్త శ్రద్ధగా అలంకరించుకోగానే అబ్బా నిన్ను చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదోయ్ అంటూ అప్పుడే మొదటిసారి నన్ను చూస్తున్నట్టుగా, మొదటిసారి తాకుతున్నట్టుగా, మొదటిసారి కిస్ చేస్తున్నట్టుగా, మొదటిసారి దగ్గరకు తీసుకుంటున్నట్టు, ఇంకా ఇంకా మన మొదటి రాత్రి అంటూ సిగ్గుతోటి ఎర్రబడ్డ ముఖం దోసిట్లో దాచుకుంది. రాధాకృష్ణలు విషయం ఏమిటో అర్థమైనట్టుగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. అమ్మా స్వర్ణ, బట్టలు సర్దుకున్నావా? ముందు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో భానుమతి మూర్తి యొక్క పెళ్ళి, తర్వాత మన తిరుపతి ప్రయాణం, తిరుపతిలో మీ పెళ్ళి, తర్వాత దర్శనం, అక్కడి నుంచి మీ అత్తవారింటికి వెళ్ళి గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం జరిపిస్తానంటున్నారు తాతగారు. తాత మనవలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా, అందుకనే వెంకటేశ్వరుని దివ్య సాన్నిహిత్యంలో జరిపించాలి అనుకుంటున్నారట. టైం అయితే లేదమ్మా అంటూ ఆనందభూపతి వచ్చి హెచ్చరించడంతో ఆ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా నిశ్చింతగా ఫీల్ అయ్యారు రాధాకృష్ణలు. స్వర్ణ దృష్టి డైవర్ట్ అయిపోయింది. శాస్త్రోక్తంగా భానుమతి మూర్తుల పెళ్లి గుడిలో వైభవంగా జరిగిపోయింది. మూర్తి కూతుళ్ళు ప్రమీల, ప్రసూద ఇద్దరూ వచ్చారు. త్రిలోక్ ప్రతాప్లు కృష్ణ చైతన్య ఆహ్వానం మీద వచ్చి ప్రమీల, ప్రసీదలను ఇష్టపడ్డారు. కవలలు కూడా చిరునవ్వు తమ అంగీకారాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా చూడటంతో అంతా తిరుపతికి చేరుకున్నారు. పద్మాంబిక, కనకాంబిక, పూర్ణాంబిక శ్రీనివాసు వెంట బయలుదేరి వచ్చి ఆనంద భూపతితోటి తిరుపతికి చేరుకున్నారు. రాధ, సుచిత్ర, ధనుంజయులతో రాఘవేంద్ర భూపతి ప్యాలెస్కి వెళ్ళి అక్కడి ఏర్పాట్లను చూడసాగింది పనివాళ్ల సాయంతో. కనకాంబిక, ఆనంద భూపతులు రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు కడిగి స్వర్ణను కన్యాదానం చేస్తే త్రిలోకు కాళ్ళు కడిగి ప్రమీలని కన్యాదానం చేశాడు. మూర్తి భానుమతితో ప్రతాప్ కాళ్ళు కడిగి ప్రసీదను కన్యాదానం చేశారు పద్మాంబిక, కృష్ణ చైతన్యలు. ఆ రాత్రే 4 జంటలకు 4 కాటేజీలను బుక్ చేసి శోభనం ఏర్పాట్లు చేశారు ఆనంద భూపతి తెలివిగా. ఇంటికి వెళితే స్వర్ణకు యథార్థం తెలిసిపోతుంది. కారణం రాఘవేంద్ర భూపతి స్వర్ణని తన మనవడి భార్యగా, ఆ ఇంటి కోడలిగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. రిసెప్షన్కి పిలిచి అది ఎవ్వరూ ఆపలేరు. అయినా ఎంతకాలమని దాచగలరు? ఎప్పటికైనా నిజం స్వర్ణకు తెలియవలసిందేగా. ఆలోగా దైహికంగా రాజేంద్ర ప్రసాద్కి దగ్గరైనట్లయితే ఆమెలో అతని పట్ల ఇష్టము, ప్రేమ, అనురాగాలు లాంటివి తప్పకుండా ఆవిర్భవిస్తాయని రాధ ఆయనకు నమ్మకంగా చెప్పింది. అందుకే ఆయన తొందరపడ్డారు. మీ తాతగారి ముచ్చట కాదు కానీ నిజంగానే మీరు కొత్త పెళ్లి కొడుకులా మారిపోయారు అంది స్వర్ణ తెల్లని చీరలో తలనిండా మల్లెపూలతో భర్తను సమీపించి పాల గ్లాసును అందిస్తూ చిరుపుకోపంగా. లోపల ఆమెకు కూడా అదే ప్రథమ రాత్రి అనిపిస్తోంది. గుండెలు చిత్రంగా స్పందిస్తూ ఉన్నాయి అతన్ని చూస్తూ ఉంటే. నుదుట నామంతో బుగ్గన నల్లని చుక్కతో తెల్లని బట్టల్లో అద్దం ముందు నిలబడి తన రూపాన్ని తనే ఆశ్చర్యంగా చూసుకుంటూ ఉన్న రాజేంద్ర ప్రసాదు వెనుతిరిగి భార్యను తదేకంగా చూస్తూ చిరునవ్వుతోనే ఆహ్వానాన్ని పలుకుతూ చేతులు చాపాడు. కోటి కోరికలు ఉత్పన్నమవుతున్నటువంటి హృదయంతో. పాల గ్లాసు చేతికి అందించింది. మొదట పాలు తాగాలని సైగ చేస్తూ స్వర్ణ గ్లాసు అందుకుని సగం తాగి ఆమెకిచ్చాడు. ఆ పాలు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టినటువంటి స్వర్ణకి సగం కొరికిన కిళ్ళి ఇచ్చాడు. నోటితోటి అందుకుని మరొకటి తను ఆఫర్ చేసింది సగాన్ని కొరికి. పక్కనే ఉన్న పళ్ళెంలోని మల్లెపూలని దోసిలి నిండా తీసుకుని అవి స్వర్ణ తల నిండా పోస్తూ వెనక్కి చెరిగిపోతున్నటువంటి స్వర్ణను బాహువుల్లో బంధించి తీసుకుని వెళ్ళి పాన్పు మీద కుదించి ఆమె పక్కనే వాలి వాటేసుకున్నాడు. మాట్లాడే అవకాశం మా చెల్లికి ఇవ్వకుండా మొదట శారీరకంగా ఆమెతో విడదీరానటువంటి బంధాన్ని వేసుకోబావా. అసలు దానికి బయట ప్రపంచం గుర్తుకు రానివ్వకు, ఆలోచించే అవకాశం ఇవ్వకు. ఇప్పటికే దానికి చాలా అనుమానాలు వచ్చేసాయి.
అని ముందే గట్టిగా హెచ్చరించి మరీ పంపించాడు కృష్ణ చైతన్య. అతని ఆదేశాన్ని అమలుపరుస్తూ స్వర్ణ తనువులోని అందాలను సున్నితంగా తమకంగా స్పర్శిస్తూ యవ్వనమీణను మృదు మధురంగా మీటుతూ ఎనలేని ఆనందాన్ని, ఉత్సాహాన్ని, పులకింతలను కలుగజేస్తూ తను మన శరీరాలను దోచేసుకుని తన స్వంతాన్ని చేసుకున్నాడు తృప్తిగా. తనేమైందో, ఎక్కడుందో, ఏం చేస్తోందో తెలియని సుఖానుభూతులను చవిచూస్తూ మొట్టమొదటిసారిగా అతనికి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అంకితమవుతూ ఆనంద పారవస్యంతో కళ్ళను మూసుకుంది. తన జన్మ ధన్యమైపోయిందని భావిస్తూ స్వర్ణ. ఆమెకు అసలు 10 రోజుల పాటు రాజేంద్ర ప్రసాద్ తప్ప బయట లోకం తెలియని విధంగా మండించినటువంటి ముగ్ధను చేసి రసజగత్తులో ఓలలాడించి తనని విడిచి క్షణం కూడా బతకలేని దుర్భరురాలని చేసేసి తన మనోమందిరంలో ప్రతిష్ఠించి పూజించినటువంటి రాజేంద్ర ప్రసాద్ తాతగారి ఫోన్ని అందుకుని ప్రయాణం సంగతి గుర్తు చేశాడు. రాఘవేంద్ర భూపతి, ఆనంద భూపతులు ఆడవాళ్లను తీసుకుని ముందుగా భానుమతి, మూర్తులతోటి వియ్యాల వారింటికి చేరుకున్నారు. స్వర్ణ రాజేంద్రలను గదిలోనికి పంపి తను హెలికాప్టర్లో కృష్ణాపురానికి వెళ్ళిపోయాడు భార్యని తీసుకుని కృష్ణ చైతన్య. ప్రమీల, త్రిలోక్లు, ప్రసీద, ప్రతాప్లు స్వర్ణ రాజేంద్రలతోటి ఆ 10 రోజులు ఎంజాయ్ చేసి వాళ్లతోనే హైదరాబాదులోని దేవీపురం ఎస్టేటును చేరుకున్నారు. భానుమతి, మూర్తిలకు తమ గెస్ట్ హౌస్ని ఇచ్చి రాత్రిళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేశారు తాతగారు. వాళ్లది కూడా కొత్త జంట, ఏకాంతం కోరుకుంటారు అని. సుచిత్ర, ధనుంజయులు రాధకి అండగా ఆదివాణంలోనే ఉండిపోయారు. బంధువులతోటి ఎస్టేట్లోని దేవీపురం దివాణం అంతా కళకళలాడిపోతూ పచ్చని తోరణాలతో అద్భుతమైనటువంటి షామియానాలతోటి కనుల విందు చేసి స్వాగత సత్కారాలు చెబుతూ ఉండగా తెల్లవారుజామున 5ంటికి రాజేంద్ర ప్రసాద్ వెంట చెయ్యి పట్టుకుని మొట్టమొదటిసారిగా దేవీపురం దివాణం అత్తవారింటి ముందు అడుగుపెట్టింది స్వర్ణాంబిక. సుచిత్ర, కనకాంబిక, పద్మాంబిక, పూర్ణాంబిక తదితర ముత్తైదువులతోటి కొత్త పెళ్లి కూతురులా హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్లారు. రాధా, భానుమతులు కిచెన్లో ఉండిపోయారు. వంట వాళ్ళకి ఏమేం పలహారాలు చేయాలో చెబుతూ, గృహప్రవేశం మండపంలోకి ఏం కావాలో చూస్తూ. ఎందుకంటే ఇద్దరూ వితంతువులు, మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్లే. రాధ చేసుకోకపోయినా కృష్ణ చైతన్య చిన్నదేవేరిగా పేరు తెచ్చుకుంది. భానుమతి మూర్తి భార్యగా మారిన తను ఎదురైతే ఏమంటారో అనే భయంతో తప్పుకుని తిరుగుతోంది. ధనుంజయ్ తల్లిదండ్రులతోటి పాటుగా వచ్చేశాడు. తాతగారి వేడుకోలు కాదనలేక పద్మాంబికను తీసుకుని గత సాయంత్రమే వచ్చాడు కృష్ణ చైతన్య. శ్రీనివాస్ తోటి ప్రతాపు, త్రిలోకు, శ్రీనివాసు బంధువుల్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు. 25 గ్రామాల ప్రజలు వచ్చారు రాఘవేంద్ర భూపతి ఇంటి కోడల్ని చూడాలి అని. దేవీపురం సంస్థానం 3 ఏళ్లకు కింద వెనుకటి వైభవం ఒక వెలుగులోనికి మళ్ళీ వెలిగిపోయింది. తర్వాత నకిలీ రాజేంద్ర ప్రసాద్ వల్ల గ్రహణం పట్టి విడిచినటువంటి సూర్యనారాయణమూర్తిలా మళ్ళీ తన వెలుగులను సంతరించుకుని పూర్వవైభవంతో ప్రకాశించాలని తాపత్రయపడుతూ ఉంది. అదృష్టం ఏమిటంటే నకలీ మానవుడు వేషం ఎత్తినటువంటి రాహుల్ కాలేజీలో జాయిన్ అయి చదువుకుంటున్నట్టుగా నటిస్తూ రహస్యంగా అమ్మాయిల్ని ట్రాప్ చేసి తన రూపంతో ఆకర్షించి డబ్బుతో గిఫ్ట్లు అవి పంపిస్తూ తాతగారు అంగీకరిస్తే దేవీపురం మహారాణిని చేస్తానని నమ్మించి ముందుగా తను రుచి చూసి తన వ్యామోహం తీరిపోయాక బాంబేకి హనీమూన్ పేరుతోటి తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మేసి క్యాష్ చేసుకుంటూ ఆ రకమైనటువంటి బిజినెస్ కోసం కేవలం రాఘవేంద్ర భూపతి ప్యాలెస్ని మాత్రమే తనకి అనుకూలంగా మార్చుకుని తాతగారిని మంచం ఎక్కించి అడ్డు తప్పించుకుని స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందాడు. మొదట దేవీ విగ్రహం కోసమని రాజేంద్ర ప్రసాద్ను బంధించి ఆ రూపంలో ఎవరికీ అనుమానం కలగకుండా జాగ్రత్త పడ్డ ఆ నకిలీ రాహుల్కి రాజేంద్ర ప్రసాద్ అందంతో కూడా అమ్మాయిలను ఆకర్షించి సరదాలు తీర్చుకుని క్యాష్ చేసుకోవాలనే ఆలోచన తల ఎత్తి గ్యాంగ్ని సమకూర్చుకున్నాడు. తాతగారి భవనాన్ని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని, పరువు ప్రతిష్టలనే వాడుకున్నాడు. కానీ దివాణం జోలికి పోలేదు. ఎస్టేట్ వైపు కన్నెత్తైనా చూడలేదు. ఆస్తిపాస్తుల సంగతి అసలు పట్టించుకోలేదు. అందుకనే ఈనాడిలాగా పూర్వవైభవాన్ని పునరుద్ధరించాలని తాతగారు ఇంత హడావిడి చేస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు అల్లుళ్ల సాయంతో చేస్తున్నాడు మూర్తి. ప్రమీల, ప్రసీదలు బాగా స్నేహమైనటువంటి కారణంగా వాళ్ల సలహాలతోటి అలంకృత అయినటువంటి స్వర్ణ తాతగారి పిలుపును విన్నాక వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ తోటి పుష్పక విమానంలా తయారైన వాహనంలో ఎక్కి 7 గంటల వరకు దేవీపురంలో ఊరేగి
వచ్చి మండపంలో కూర్చుని గృహప్రవేశం అయ్యాక సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంది శ్రద్ధాభక్తులతోటి. తర్వాత భోజనం చేసి వెళ్ళి 25 గ్రామాల ప్రజలకు కనిపించి భర్తతోటి వస్త్రదానము సువర్ణదానం లాంటివి చేసొచ్చింది. 3 గంటలు రెస్ట్ తీసుకున్నాక రిసెప్షన్కి హాజరైంది. భర్తతో వెళ్ళి 7 to 10 గంటల వరకు సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని తాతగారు వచ్చిన వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటే నమస్కరిస్తూ వాళ్ళిచ్చే కానుకల్ని తీసుకుని ప్రమీల ప్రసీదలకు అందజేస్తూ చాలా బిజీగా మారిపోయింది. కృష్ణ చైతన్యతో పాటు పక్కన నిలబడి ఆహుతులకు స్వాగతం చెబుతూ ఉండిపోయింది రాధిక. పద్మాంబిక, పూర్ణాంబిక, కనకాంబికలు మాత్రం ఆనందభూపతి పక్కన కూర్చుని శ్రద్ధగా చేస్తున్న అలంకారాలను సవరించుకుంటూ తమ ఐశ్వర్యాన్ని, దర్పాన్ని, అతిశయాన్ని వెళ్ళబోసుకుంటూ వయ్యారంగా విష్ చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళను. జ్ఞానోదయం నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.